నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. అయితే అల్లు అర్జున్ బర్త్డే రాబోతుంది ఈ నెల 8వ తారీఖు. అయితే 8వ తారీఖు కన్నా ముందే మనకు సంబంధించి చూసుకుంటే ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయి, అల్లు అర్జున్ సంబంధించి అంటే ఏం చెప్తారు? అదేవిధంగా పెద్ద అప్డేట్ రాబోతుందని చెప్పేసి అంటున్నారు. పెద్ద అప్డేట్కి అదేవిధంగా చూసుకుంటే అల్లు అర్జున్ బర్త్డేకి ఎలా సింక్ అవుతుంది ఏంటి అంటే ఏం చెప్తారు? అసలు ఏం సింక్ అవ్వదు అంటే కాకతాళీయం అని చెప్పాలి. పెద్దకి సంబంధించిన ఏంటంటే ఆ రోజుని సంబంధించిన ఒక టీజరో లేదా గ్లింప్సో ఏదో రిలీజ్ చేయబోతున్నారు అనేది అప్డేటు. ప్రధానంగా ఏంటంటే పెద్దకి సంబంధించిన విషయం ఏంటంటే అది ఆడియో రైట్స్ దాదాపు 10 కోట్లు కంప్లైంట్ అయ్యంట. అది ఒక రికార్డు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేసినవి అన్నీ ఇప్పుడు ఈ ఏఆర్ రెహమాన్కి అంత లైమ్ నెట్లో లేడు చెప్పాలంటే, కానీ ఆడియో రైట్స్కి మంచి పేరు వచ్చింది. అది కాకతాళీయం 8వ తారీఖు పెట్టుకున్నారు, దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఇంకో హీరో బర్త్డే రోజు ఇంకో హీరో అప్డేట్స్ రావడం కాకతాళీయం. అది కాక మనం చూసుకుంటే అల్లు అర్జున్కి అదేవిధంగా రామ్ చరణ్కి ఇద్దరికి సరిగ్గా పడడం లేదు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అందుకే మెగా కాంపౌండ్ అండ్ అల్లు కాంపౌండ్ కూడా ఏర్పడ్డాయని చెప్పేసి అంటున్నారు. అందుకని ఇదొక క్వశ్చన్ అయితే. రెండోది, అల్లు అర్జున్ సంబంధించి బర్త్డే సందర్భంగా ఒక అప్డేట్ రాబోతుంది అనేటైతే వార్తలు వస్తున్నాయి. అదేంటి అంటే అట్లీతో సినిమా స్టార్ట్ కాబోతుందా లేదా త్రివిక్రమ్తో ఒక మైథలాజికల్ సినిమా స్టార్ట్ కాబోతుందా అన్న దానికి మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది, కానీ ఇప్పటిదాకా ఎక్కడ ఆన్సర్ రాలేదు. సో అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అయినా సరే ఏదైనా అప్డేట్ రాబోతుందంటే ఏం చెప్తారు? ఇక్కడ ముందు మీరు అన్న దాంట్లో వాళ్ళిద్దరికి మధ్యలో పడతాం లేదనేది నేను అంటలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు పడుతుందో లేదో అనేది నాకు తెలియదు. కాబట్టి అది అప్రస్తుతం అనే అంశం ఒకటి. ఇంకోటి చాలామంది ఏంటంటే నేను చిరంజీవి గారు అక్కడ ఉండగానే అల్లు అరవింద్ ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి రకరకాల వార్తలు అయితే వచ్చినాయి. అల్లు అరవింద్ని కూడా పట్టించుకోలేదు, చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడని రకరకాల వార్తలు వచ్చినాయి. అది కూడా అక్కడ పట్టించుకోపోవడానికి నేను అనుకోవడం ఏంటంటే అది గమనించి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. మరి అనుకున్నప్పుడు సుస్మిత భుజం మీద చేసి అరవింద్ గారు మరి మేనమామగా దానికి మరి ఏమంటారు నెటిజన్లు? కాబట్టి బయట వచ్చే వార్తలు తప్పితే లోపలిగా డీప్గా చెప్తే అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా మాకు తెలియదు. తెలియని అంశం గురించి మనం మాట్లాడకూడదు. అదొకటి. ఇక మీరు అన్నారు రేపు అప్డేట్ ఏంటి అనేది. అంటే ఆయన బర్త్డేకి ఉన్న ముందే ఆర్యా 2 రాబోతుంది, రిలీజ్ కాబోతుంది. ఆర్యా 2 అనేది పెద్ద హిట్ కాకపోయినా ఇతనికి స్టార్డమ్ తెచ్చిన సినిమాగా ఆర్యా సినిమాని చెప్పాల్సి వస్తుంది. అల్లు అర్జున్కి స్టార్డమ్ తెచ్చిన సినిమాగా మనం ఆర్యానే చెప్పాలి. సుకుమార్ ఆర్యాతోనే అతనికి స్టార్డమ్ వచ్చిందని చెప్పాలి. అక్కడి నుంచి సూపర్ స్టార్డమ్గా పుష్పకి వచ్చేసి సూపర్ స్టార్డమ్గా మారిపోయింది. అదొక అంశం. అయితే ఇప్పుడు మీరు అనే దాంట్లో ఎవరి సినిమా ముందు అవుతుంది అనేది ఇంకా సందిగ్ధావస్థగానే ఉంది. ఎందుకంటే నిన్న కాక మొన్న నాగవంశీ గారు మాట్లాడుతూ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో ఈ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ మీదకి వెళుతుందన్నారు. అది నిజమై ఉంటే బహుశా ఆయనే చెప్పారు కాబట్టి నిజమై ఉంటే త్రివిక్రమ్ గారి సినిమా ముందే స్టార్ట్ అవబోతుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఒకేసారి 2 సినిమాలు చేయదు కాబట్టి. మొన్నటిదాకా వచ్చిన వార్తలు ఏంటి, త్రివిక్రమ్ గారి సినిమా ఇప్పుడు ఇంకా స్క్రిప్ట్ వర్క్లోనే ఉంది, ఇంకా అవ్వట్లేదు. కాబట్టి ఈలోపు అట్లీ సినిమా ఇది కరణ్ అర్జున్ లాగా, బాలీవుడ్లో ఒకప్పుడు కరణ్ అర్జున్ లాగా పూర్వజన్మ కథాంశం ఇది. దీంట్లో 5 హీరోయిన్లు ఉంటారు లేదా ఇంకా ఉంటారు. ఇట్లా రకరకాల వార్తలు, జాహ్నవి కపూర్ కథ హీరోయిన్ అని ఇలా రకరకాల వార్తలతో వండారు. అది ఆ సినిమా మరి ముందు స్టార్ట్ అవబోతుంది, దాని తర్వాతే త్రివిక్రమ్ సినిమా అన్నారు. ఏదేమైనా ఈ 2 అంశాల్లో క్లారిటీ రావాలంటే 8వ తారీఖు వచ్చే అప్డేటే కీలకం. ఎందుకంటే ఆ బర్త్డే టైం కల్లా ఒక అప్డేట్ అయితే రాబోతుంది ఈ సినిమా సంబంధించి. పుష్ప 2 తర్వాత ఏం చేయబోతున్నారు అనడానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే 8వ తారీఖు చూడవచ్చు మనం. అయితే గతంలో మనం చూసుకుంటే ప్రభాస్ లాంటి ఏదైతే హీరోస్ ఉన్నారో, బాహుబలి కావచ్చు, బాహుబలి 2 కావచ్చు, తర్వాత సలార్ కావచ్చు, ఇలా పెద్ద పెద్ద సినిమాలు తీసుకుంటూ వెళ్ళి ఇప్పుడు వచ్చేసరికి సలార్ తర్వాత ఇప్పుడు రాజాసాబ్తో రాబోతున్నారు. సో ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ హై వెళ్ళకుండా చిన్న చిన్న సినిమాలు తీసుకుంటారు. సో అదేవిధంగా పుష్ప 2 తీసిన తర్వాత అల్లు అర్జున్ చిన్న సినిమాలు ఎంపిక చేసుకోకుండా చాలా పెద్ద సినిమాలు తీసుకెళ్తున్నాడు అంటే దీన్ని ఎలా చూడాలంటారు స్ట్రాటజీని? అంటే తన మార్కెట్ పెరిగిన మార్కెట్లో వెళ్ళిపోదాం అనే ఆలోచనతోనే ఉన్నాడు తను. ఎందుకంటే మళ్ళీ చిన్న సినిమాలు చేసుకుంటే అది చేస్తే మంచిది మీరు అన్నట్టుగా. ఎందుకంటే అంచనాలు తగ్గుతాయి. ఒక కామెడీ జానరో లేకపోతే ఇంకోటి ఎంచుకుంటే బెటరు. అప్పుడు నెక్స్ట్ సినిమా మీద ఆ ప్రభావం కనిపిస్తుంది కొంత. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పుష్ప తర్వాత పుష్ప 2 వచ్చిన తర్వాత అమాంతం మళ్ళీ ఒకసారి స్థాయి తగ్గించుకుంటే మళ్ళీ ఇబ్బంది పడాలని ఆలోచన కావచ్చు. ఎందుకంటే ఆయన అందుకనే కదా ఇప్పుడు పుష్ప 2 తర్వాత ఇప్పటిదాకా ఒక సినిమా ఏది బయటికి రాకపోవడం, అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడం కారణం కూడా అదే. ఆయన కూడా సందిగ్ధావస్థలోనే ఉన్నట్టు ఉంది. ఇప్పుడు అట్లీ సినిమా వచ్చిన తర్వాత అట్లీ సినిమాని మరి చేసేస్తారు, అది సల్మాన్ ఖాన్కి చెప్పారు, సల్మాన్ ఖాన్ కాదన్నాడు,
ఆ తర్వాత ఇటు మరి వచ్చారని చెప్పి రకరకాల వార్తలు అయితే వచ్చినాయి. అది వచ్చిన తర్వాత త్రివిక్రమ్ సినిమా అది వెనక్కి వెళ్ళిపోయింది. అట్లీ సినిమా పూర్తి అయిపోయిన తర్వాత త్వరగా పూర్తి చేసేసి వెంటనే అప్పుడు త్రివిక్రమ్ సినిమాకి వెళ్తారు. అది పెద్ద మైథలాజికల్ సబ్జెక్టు, అది ఇదని ఆ రోజు వార్తలు వచ్చినాయి. ఇప్పుడు నిన్న నాగవంశీ గారు ఏమో అసలు ఆ కథ రెడీగా ఉంది, మైథలాజికల్ సబ్జెక్టే అంటూ ఆయన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. అక్టోబర్లో సెట్స్ మీదకి వెళ్తే మరి ఆ సినిమా అయ్యేసరికి అయిన తర్వాత అట్లీ సినిమా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడున్న హీరోలు ఒక సినిమా తర్వాతే ఒకటి చేస్తున్నారు, ప్యారలల్గా చేయట్లా. అయితే సాధారణంగా యాక్టింగ్లో మాత్రం అల్లు అర్జున్ ఎలాంటి స్థాయి నటుడు అనేది మన అందరికీ తెలిసిందే. అది పుష్పలో కావచ్చు, పుష్ప 2లో కావచ్చు, ఇదంతా కూడా తను ప్రూవ్డ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి టైంలో హీరోలు కూడా తమ సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా త్వరితగతిన రిలీజ్ అవ్వాలి అంటే నిజంగా అంటే ఒక రోజులో 2 షెడ్యూల్స్ లాగా పెట్టుకోవడం కానీ, లేదంటే ఒక 1 మంత్లో ఒక 15 days దీనికి, ఇంకో 15 days 10 days దీనికి అన్నట్టుగా అట్లా ఏదైనా మార్చుకుంటూ వెళ్తే త్వరగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాల్లో ఏమన్నా సరే అల్లు అర్జున్ ఉన్నాడా? 2 సినిమాలు ఒకేసారి స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? 2026లో ఖచ్చితంగా 2 సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుందండి, గెటప్ పరంగా వస్తుంది. ఇప్పుడు గెటప్ ఏమి లేకుండా చేసేయడం అనుకోండి, చేసేయచ్చు. లేదా ఒక సినిమాలో గెటప్ వేరుగా ఉండి ఇంకో సినిమాలో గెటప్ వేరుగా ఉంటే, ఇప్పుడు న్యాచురల్ మేకప్లోనే వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ విగ్గులు పెట్టుకోకుండా న్యాచురల్గానే చేసుకుంటున్నారు ఎక్కువ. అలాంటప్పుడు ఏంటంటే ఒక ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే గతంలో ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయ్యే టైంకే ఇంకో సినిమా కన్ఫర్మ్ చేసుకోవటం, వెంటనే దీన్ని జయాలు పక్కన పెట్టేసి సినిమాకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఇదివరకు హీరోలు. అసలు ప్యారలల్గానే చేసేవాళ్ళు. 2-3 సినిమా సెట్స్ మీద ఉండేవి. రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, సోమబాబు గారు ఈ రోజుల్లో 2-3 సినిమాలు సెట్స్ మీద ఉండేవి. ఒక సినిమా ఇప్పుడు ఏమవుతుందంటే ఆ హీరో సినిమా అయిపోయింది, రిలీజ్ అయిన తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ కనపడుతుంది. ఇప్పుడు మీకు తెలుసు రాజమౌళి గారి సినిమా, మహేష్ బాబు సినిమా స్టార్ట్ అవ్వడానికి మరి మహేష్ బాబు ఎన్నాళ్ళు ఖాళీగా ఉన్నారో మీరు చూశారు. అలాగే డైరెక్టర్లు కూడా ఖాళీగా ఉంటున్నారు సినిమా స్టార్ట్ అవ్వడానికి, మళ్ళీ ఇంకో సినిమా మొదలు పెట్టడానికి మధ్యలో. ఇదివరకు ఏంటంటే చాలా ఫాస్ట్గా ముందే ప్లాన్ చేసుకుంటూ రెడీగా పెట్టుకోవడం, సెట్స్ మీదకి వెళ్ళిపోవడం. ఈ సినిమా జయాలతో పెద్ద పట్టించుకోకుండా సినిమా ప్రమోషన్ వర్క్లో పాల్గొంటూ ఉండేవాళ్ళు. అది అగ్రిమెంట్లో ఉంటుంది కాబట్టి సినిమా ప్రమోషన్ చేయాలని ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఆ కార్యక్రమాలు పాల్గొంటూ సినిమాలు చేసుకుంటూ టైం వేస్ట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడేమో రెమ్యునరేషన్లు ఎక్కువగా ఉంటున్నాయి, సినిమా షూటింగ్ టైం ఎక్కువగా ఉంటుంది. సినిమాకి అయిపోయి రిలీజ్ అయినా కానీ ఇంకో సినిమాని యాక్సెప్ట్ చేయకపోవడం, ఆలోచన పడిపోవడం అది జరుగుతుంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా ఉంది, పెద్ద హిట్ అయింది. దాని పోస్ట్ ప్రొడక్షనే దాదాపు 2-3 నెలలు తీసుకుంటే వెంకటేష్ మరి అప్పటి నుంచి కూడా ఖాళీగా ఉన్నట్టే కదా. మరి సినిమా యాక్సెప్ట్ చేయకపోవడం అనేది కొద్దిగా గ్యాప్ తీసుకుంటున్నారు ఎక్కువ మంది హీరోలు. సో మొత్తానికి అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఎలాంటి సర్ప్రైజ్ రాబోతుంది ఏంటి అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.